అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. కంచి పరమాచార్య స్వామి వారి మహాత్మ్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు జగద్గురువులు. పరమాచార్య స్వామి వారు ఒకసారి దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే హఠాత్తుగా మాట్లాడడం ఆపి వెంటనే పైకి లేచి, నేను ఒక్కడినే బయటకు వెళ్లి వస్తాను, మీరెవరూ నాతో రావలసిన అవసరం లేదు అని చెప్పి చకచకా ప్రధాన ద్వారం వద్దకు వెళ్లిపోయారు. ఆ మాటలకు అక్కడున్న వారంతా నిర్ఘాంతపోయారు. పరమాచార్య స్వామివారు ఒక్కరే బయటికి వెళ్తున్నారు అని అందరి మనసులలోనూ భయం రాజ్యమేలుతోంది. స్వామివారు వచ్చిన తరువాతనే అందరూ హాయిగా ఊపిరి పీల్చుకోగలిగారు. కానీ అందరి మదిలోనూ మహాస్వామివారు ఎక్కడికి వెళ్లారు అనే ప్రశ్న మెదులుతోంది. అప్పుడు పరమాచార్య స్వామివారు, మీరందరూ నేను ఎక్కడికి వెళ్ళాను అని ఆలోచిస్తున్నారు, అవును కదూ? ఒక హంతకుడు నన్ను చూడడానికి వస్తున్నాడు. అతను మఠం లోపలికి వస్తే అతనితో పాటు మహాపాపం కూడా లోపలికి వస్తుంది. కానీ అతను మంచి ఉద్దేశంతోనే నన్ను చూడడానికి వచ్చాడు. అతని ఆవేదనని నేను తీరుస్తాను అనే నమ్మకంతో వస్తున్నాడు. అతని మనస్సు ఉపశాంతి పొందేట్టు ఊరడింపు మాటలు చెప్పడం నా కర్తవ్యం. అతన్ని లోపలికి రానివ్వకూడదు. కానీ అతనికి నా సహాయం ఎంతో అవసరం. కాబట్టి అతన్ని పలకరించడానికి నేనే బయటకు వెళ్ళాను. వెళ్ళి అతనితో ఏకాంతంగా అతను ఇబ్బంది పడకుండానట్లు దయతో మాట్లాడి వచ్చాను అని చెప్పారు. భక్తుడు ఒక అడుగు దేవుని వైపు వేస్తే దేవుడు ఆ భక్తుని వైపు 10 అడుగులు వేస్తాడు అన్నది పరమసత్యం. అలాగే ఒక అపరాధి తన తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత్త బుద్ధితో పరమాచార్య స్వామివారి వద్దకు వస్తే స్వామివారు అతని కోసం 100 అడుగులు వేయటమే కాదు, వారి అపారమైన కరుణా కటాక్షములతో వాడి పాపాన్ని కడిగివేస్తారు. గజేంద్ర మోక్ష ఘట్టంలో 1000 సంవత్సరాలు మొసలితో పోరాడి అలసి సొలసి ఇక నా వల్ల కాదు తండ్రి, వచ్చి కాపాడు అని పిలవగానే శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి పమిట పొంగు కూడా వదలకుండా పరుగు పరుగున వచ్చి రక్షించాడు. ఈ 1000 ఏళ్లు నేను నీకు గుర్తుకు రాలేదు, ఇప్పుడు పిలవగానే వస్తానా? నేను రాను అని అనలేదు. పరమాత్మ పరమ దయాళువు. ఒక్క బిల్వదళానికే నీకు అనంత ఐశ్వర్యములు ప్రసాదించేస్తాడు. పరమాచార్య స్వామి వారి దయ కరుణ కూడా అటువంటిదే. అది ఆద్యంతాలు లేనిది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.